హైడ్రా ఆపరేషన్ మూసీపై తీవ్రంగా మండిపడుతున్నారు పరివాహక ప్రాంత ప్రజలు. తాము కట్టుకున్న ఇళ్లను ఎలా కూల్చేస్తారంటూ ఆందోళనకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే మూసీ పరివాహక ప్రాంతమైన అంబర్పేటలో బాధితులు తమ ఇళ్లను కూల్చవద్దంటూ రోడ్డెక్కారు. రాత్రి అంతా రోడ్డుపై కూర్చుని నిరసన తెలిపారు. రాత్రికి రాత్రి హైడ్రా అధికారులు తమ ఇళ్లను కూల్చేస్తారన్న భయంతో రాత్రి రోడ్డుపై బైఠాయించి నిద్రలేని రాత్రులు గడిపారు. నలభై సంవత్సరాలు ఇప్పుడు ఇలా రోజుల నుంచి తిండి నీళ్లు లేవు. 40 ఏళ్ల నుంచి సస్తున్నాము. ఏ రాత్రి రాత్రి పగలనక మేము ఇట్లా నిద్రపోకుండా మేము ఎప్పుడు వీళ్ళు ఇదే రాత్రి పూట గత 15 రోజుల నుంచి నిద్రపోతలేరు. ఒకటే తిరుగుడు, రాత్రి అనక పగలనక పండ్ల పోతలేరు, ఏం లేదు. ఎప్పుడు వస్తుందో బుల్డోజరు, ఎప్పుడు ఇదవుతుందో అనే ఆలోచనతో పండేది లేదు, నిద్రపోయేది లేదు. ఇంకా హైడ్రా ఆపరేషన్ మూసీపై తీవ్రంగా మండిపడుతున్నారు పరివాహక ప్రాంత ప్రజలు. తాము కట్టుకున్న ఇళ్లను ఎలా కూల్చేస్తారంటూ ఆందోళనకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే మూసీ పరివాహక ప్రాంతమైన అంబర్పేటలో బాధితులు తమ ఇళ్లను కూల్చవద్దంటూ రోడ్డెక్కారు. రాత్రంతా రోడ్డుపై కూర్చుని నిరసన తెలిపారు. రాత్రికి రాత్రి హైడ్రా అధికారులు తమ ఇళ్లను కూల్చేస్తారన్న భయంతో రాత్రి రోడ్డుపై బైఠాయించి నిద్రలేని రాత్రులు గడిపారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, హైడ్రాకు వ్యతిరేకంగా బాధితుల నినాదాలు పెరుగుతా ఉన్నాయి, ఆందోళన పెరుగుతూ ఉంది. ఒకరు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేయగా, ఒకరు క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తూ అంబర్పేటలో మాత్రం ఏకంగా ఈ మూసీ పరివాహక ప్రాంతం ఆనుకొని ఉన్నటువంటి బాధితులంతా కూడా రాత్రి పడిగాపులు కాస్తూ ఏ సమయంలో అర్ధరాత్రి టైంలో హైడ్రా బుల్డోజర్ ను దింపి కూల్చివేతలు కొనసాగిస్తారంటూ కూడా భయాందోళనకి గురై ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ నెలకొంది. ఈ రోజు శని, రేపు ఆది ఈ 2 రోజుల్లో మూసి ఆనుకొని ఉన్నటువంటి అన్ని భవనాలని కూల్చివేస్తామన్నట్టు కూడా ఇప్పటికే హైడ్రా అధికారులు ఆదేశాలు ఇచ్చారు. అక్కడ మార్కింగ్ చేసుకుని సర్వే రిపోర్ట్ కూడా తీసుకెళ్లి ఈ రోజు పెద్ద మొత్తంలో బుల్డోజర్లని దింపి కూల్చివేస్తారంటూ మాత్రం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత పెరుగుతా ఉంది. కొంతమందిని వారు ఒప్పుకున్నటువంటి ప్రకారంగానే డబుల్ బెడ్రూమ్ ఇంటికి షిఫ్ట్ చేయడము, ఒప్పుకున్నటువంటి వారిని సంజాయించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఏమాత్రం తగ్గకుండా ఏళ్ల తరబడి ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి మమ్మల్ని ఏ రకంగా కూల్చివేస్తారో, హైడ్రా వస్తే హైడ్రాకి తిరగబడతాము, అడ్డుకుంటాము, అధికారుల్ని పరుగులు తీస్తామంటూ మాత్రం పెద్ద మొత్తంలో వాదం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. అంబర్పేటలో రాత్రి సుమారు 100 మందికి పైగా బాధితులంతా కూడా రోడ్డుపైకి వచ్చి రాత్రంతా కూడా అదే రోడ్డు పైన బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తూ హైడ్రా ఏ వైపు నుంచి వచ్చి కూల్చివేతలు చేపడుతుందో అంటూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. నిరుపేదలపైనే హైడ్రా జులుం ప్రదర్శిస్తా ఉంది. ప్రభావం ఎక్కువగా నిరుపేదలపైనే కనబడతా ఉంది. ప్రభుత్వం ఏ ఉద్దేశంతో హైడ్రాని ఏర్పాటు చేసింది, ఇప్పుడు ఏ సంకల్పంతో ముందుకు వెళ్తా ఉన్నారు, నిరుపేదలని టార్గెట్ చేయడానికే ఇప్పుడు హైడ్రాని రంగంలోకి దింపి ఈ ఇంట్లోని నిర్మాణాలను కూల్చివేస్తా ఉన్నారు అనే దానిపై మాత్రం తీవ్ర వ్యతిరేకత పెరుగుతా ఉంది. కాబట్టి ఈ రోజు భారీ కూల్చివేతలు ఉంటాయి అనేది మాత్రం ఊహాగానాలు నడుస్తా ఉన్నాయి. దీనిపై హైడ్రా ఏం క్లారిటీ ఇవ్వబోతుంది అనే దానిపై మాత్రం ఈ రోజుతో ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రవితేజ, అంటే ఈ మధ్య కూల్చిన వాటిలో చాలా మంది అంటే పేద ఇండ్లే ఉంటున్నాయి, అంటే కనీసం నోటీసులు ఇవ్వకుండా కూల్చడంపై చాలా విమర్శలు వస్తున్నాయి. అంటే అధికారులు ఏమని చెప్తా ఉన్నారు, నిజంగా పేదల విషయంలో ఎటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు? చాలా మంది పేదలందరినీ కూడా ఆల్టర్నేట్ షెల్టర్ ని ఏర్పాటు చేస్తాము, డబుల్ బెడ్రూమ్ ఇళ్లని కేటాయిస్తాము, ప్రభుత్వ పథకాలను ఇస్తామంటూ కూడా వాళ్ళకి ఎన్ని నచ్చజెప్పి అక్కడి నుంచి ఖాళీ చేయాలని చెప్పినప్పటికీ వాళ్ళు ఏళ్ల తరబడి ఇక్కడే నమ్ముకొని ఉన్నాము, ఇక్కడే జీవనం సాగిస్తా ఉన్నాము, మా పనులు, మా వృత్తి, మా కుటుంబం, పిల్లలంతా కూడా ఇటే అలవాటు పడి ఉన్నారు. ఈ రోజు వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి ఇవన్నీ కూల్చిస్తా అంటే మేము ఏ రకంగా దాన్ని స్వీకరిస్తామనుకుంటా ఉన్నారు. ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక చెడ్డ పనిగానే భావిస్తా ఉన్నాము. మేము దీనికి ఒప్పుకోవట్లేదు. హైడ్రాని ఇమీడియట్ గా నిలిపివేసి ఈ మూసి
పరివాహక ప్రాంతం ఏరియాలో కూడా ఎలాంటి కూల్చివేతలు చేపట్టకూడదు. కూల్చివేస్తే మాత్రం ఊరుకునేదే లేదు అంటూ మాత్రం అధికారులను హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు ఒకవేళ మూసిని కూల్చడానికి అధికారులు అక్కడికి చేరుకుంటే మాత్రం పెద్ద హై టెన్షన్ నెలకొనేటువంటి అవకాశం ఉంది. ప్రజలందరూ కూడా తిరగబడేటువంటి అవకాశం ఉంటుంది. ఎంత ఫోర్స్ ని తీసుకొచ్చినా ఇళ్లని కూల్చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు, పొట్ట మీద కొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఈ విషయాన్ని సహించట్లేదు, ఎవరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. హైదరాబాద్ చుట్టుపక్కల అనేక మంది పెద్దల్ని వదిలేసి ఈ మూసీ ప్రాంతాన్ని నిరుపేదల కోసం ఈ టార్గెట్ చేసి హైడ్రా కూల్చివేతలు కొనసాగించడం సరైనది కాదు అంటూ మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి కాసేపట్లో హైడ్రా అధికారులు ఈ మూసి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతానికి చేరుకొని కూల్చివేసేటువంటి ప్రయత్నాలు అయితే ఒక పక్క కొనసాగుతా ఉన్నాయి. రవితేజ్, అంటే కూల్చివేస్తారన్న భయంతో కొంతమంది అంటే ఆత్మహత్య కూడా పాల్పడుతూ ఉన్నారు, చనిపోతా ఉన్నారు. అంటే వీరి విషయంలో ప్రభుత్వం ఏదైనా హామీ ఇస్తుందా? రాత్రి కుకట్పల్లి నల్ల చెరువు ప్రాంతానికి చెందినటువంటి యాదవ్ బస్తీకి చెందినటువంటి ఒక మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర సంచలనంగా మారింది. తనకు ముగ్గురు కూతుర్లకు కట్నం కింద అదే ప్రాంగణంలో ఇళ్లను నిర్మించి ఇచ్చానని కూతుర్లందరూ కూడా వచ్చి తన తల్లిని ప్రశ్నించడంతో ఇక తన కూతుర్లకు ఇచ్చినటువంటి ఇల్లులు ఉండవేమో, తమ అల్లుళ్ళు కుటుంబాలు రోడ్డు మీద పడిపోతాయన్న ఒక భయంతో హైడ్రా మొన్న వచ్చి కూల్చివేసేస్తాలంటూ కూడా ఏదైతే సమాచారం ఇచ్చిందో తట్టుకోలేక భయానక సిచ్యువేషన్ లో ఆ మహిళ ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన ఇప్పుడు తీవ్ర కలవరం రేపుతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా నిరుపేదల జీవితాలను ఛిద్రం చేసి రోడ్డుపైకి తీసుకొచ్చి పడేసేటువంటి సిచ్యువేషన్ ని పూర్తి స్థాయిలో అరికట్టాలి, ఆపాలి. ఈ రకంగానే కొనసాగితే హైదరాబాద్ మొత్తంలో నిరుపేదలంతా మీద రోడ్డుపైకి వస్తారు అనేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి అనేక రకాలుగా తమ గల విలిపించేటువంటి ప్రయత్నాలు అయితే జరుపుతా ఉన్నారు. ఎన్ని వైపుల నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా హైడ్రా అధికారులు మాత్రం అవేవి పట్టించుకోకుండా వారి డ్యూటీలో భాగంగా ఈ కూల్చివేతల ప్రక్రియ కొనసాగించేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు భారీ మొత్తంలో మూసి ఆనుకొని ఉన్నటువంటి అన్ని నిర్మాణాలను ఈ 2-3 రోజుల్లో కూల్చేస్తామంటూ మాత్రం హైడ్రా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రవితేజ్, అంటే మేము శత్రు దేశాలకు చెందిన వాళ్ళం కాదు, అంటే మాపై అంతా కక్ష ఎందుకు, మేమేం తప్పు చేస్తామని చాలా మంది బోరున విలపిస్తూ ఉన్నారు. మా దగ్గర అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి, అయినా మాపై ఎందుకు ఇంత వివక్ష, అంటే డాక్యుమెంట్లు ఉన్నా కూడా ఆ కూల్చడం ఏంటి, అసలు రేవంత్ రెడ్డి సర్కార్ టార్గెట్ ఏంటి అని అడుగుతా ఉన్నారు. హైడ్రా చాలా స్పష్టంగా ఎందుకు ఈ కూల్చివేతలు జరపాల్సి వస్తుందనే దానిపై కూడా ప్రతిసారి ప్రకటనలు వాళ్ళు విడుదల చేస్తా ఉన్నారు. హైదరాబాద్ ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సినటువంటి బాధ్యత హైడ్రా పైన ఉంది. వర్షాలు వచ్చినా ఏదైనా విపత్తులు వచ్చినా రానున్నటువంటి సంవత్సరాల భావితరాలు కూడా పిల్లలకు వాటర్ పొల్యూట్ అవ్వకుండా, ఈ రోడ్డు పైన నీళ్లు ఆగిపోకుండా ఎక్కడి ఏర్పడుతున్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించేందుకే ప్రభుత్వం ఆలోచించి హైడ్రాని రంగంలోకి దింపి హైడ్రా ద్వారా ఈ కార్యక్రమాలను చేపడతా ఉన్నది. దీంట్లో ఎలాంటి దురుద్దేశం లేదు. ఎవరైనా సరే, అది పెద్దవారైనా సరే, చిన్నవారైనా సరే, నిరుపేదలైనా సరే, ఇల్లీగల్ గా ఏదైనా ఎంక్రోచ్మెంట్ చేసి వీళ్ళు ఆ వెళ్లేటువంటి ప్రాపర్ గా వాటర్ ని గానీ, ఆ భూములని గానీ, FTL బఫర్ తోని గానీ తీవ్ర ఇబ్బందికరంగా గురి చేస్తే మాత్రం ఖచ్చితంగా వారిపైన చర్యలు ఉంటాయంటూ కూడా హైడ్రా మొదటి నుంచి ఈ రకంగానే స్పష్టమైనటువంటి ప్రకటన జారీ చేస్తూ ఈ కూల్చివేతలు కొనసాగిస్తా ఉంది. ఇప్పుడు మూసి ఈ పరివాహక ప్రాంతం ఏరియాలో కూడా మూసి తొంగి పొరలాడుతున్నటువంటి టైంలో ఇంట్లోకి వెళ్లి అనేక సార్లు సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఆ సమస్యలు మీరు ఎదుర్కోకుండా మీరు డబుల్ బెడ్రూమ్ లో ఉండండి, అవన్నీ కూడా కూల్చివేసి హైదరాబాద్ అంతా కాపాడుతున్నామంటూ మాత్రం ప్రభుత్వం హైడ్రా అధికారులు చెప్తా ఉన్నారు. దీనికి రాష్ట్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు, ఇటు హైదరాబాద్ ప్రజలు ఎవరు కూడా సహకరించకుండా అవసరం లేదు అనే విధంగానే వీళ్ళు వ్యవహరిస్తూ తమ ఇంట్లో తమకే ఉండాలి, ఆ ఇండ్లలోనే మేము నివాసం ఉండాలి, కూల్చివేస్తే మాత్రం పెద్ద మొత్తంలో ఆందోళన వ్యక్తం చేస్తామంటూ మాత్రం ఒక పక్క హైడ్రాకు వార్నింగ్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. అంటే ప్రజాపాలన చెప్తున్న ప్రభుత్వం అంటే ప్రజలకే ఎసరు పెడుతుందని చాలా విమర్శలు వస్తున్నాయి. దీనిపై అధికారులు ఏమంటున్నారు? ప్రభుత్వం ఒక స్టాండ్ ప్రకారంగా ఏదైతే హైదరాబాద్ ని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సి ఉంటుందో దాని ప్రకారంగా హైడ్రాకి ఆదేశాలు ఇవ్వడం, దాని ప్రకారంగానే హైడ్రా పనిచేయడము, మొదటి నుంచి పెద్దల ఇళ్లని కూల్చేసి అనంతరం ఎవరైతే ఈ మూసి కానుకొని ఎక్కువగా కబ్జాకు గురయ్యి వ్యాపారం చేసుకుంటూ అనేక రోజులుగా ఇల్లీగల్ గా అక్కడ నివాసం ఉంటున్నారో వాటిపైన దృష్టి పెట్టినటువంటి హైడ్రా రిపోర్టు తెప్పించుకొని మరి మార్కింగ్ పెట్టుకొని ఈ రకంగా ఇల్లీగల్ గా సాగితే రానున్నటువంటి రోజుల్లో హైదరాబాద్ అంతా కూడా పూర్తిగా మునిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మూసీలో అనేక మంది స్థానికులు కొట్టుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది.
ఇప్పటికైనా ప్రజలు తమకు సహకరిస్తే హైదరాబాద్ ని పూర్తిగా రూపురేఖల్ని మార్చి అందరూ ఫ్రీగా ఉండే విధంగానే ఈ హైడ్రా పనిచేస్తుంది అన్నట్టుగా కూడా ప్రభుత్వం ఈ రకంగానే చెప్తా ఉంది. హైడ్రా కూడా ఈ రకంగానే చెప్తున్నప్పటికీ జనాల్లో అవేర్నెస్ లేక జనాలు మాత్రం మేము ఉంటున్నటువంటి ఇండ్ల జోలికి వస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. ప్రభుత్వాన్ని ఖచ్చితంగా హెచ్చరిస్తాము, రోడ్లపైకి వస్తాము, అధికారులు ఎవరైతే కూల్చడానికి వస్తారో వాళ్ళని తరిమి కొడతాము, వాళ్ళు అడ్డుకుంటాము. హైడ్రా తొలగింపులని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము, మా ఏరియాకు రాకూడదు అంటూ మాత్రం ఒక పక్క స్థానికుల నుంచి వ్యతిరేకత పెరుగుతా ఉంది. ఈ వ్యతిరేకతని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు హైడ్రా అధికారులు పెద్ద మొత్తంలో అడిషనల్ ఫోర్స్ తీసుకుని వచ్చి ఎవరైతే మార్కింగ్ పెట్టుకొని ఇవన్నీ కూడా కూల్చేస్తామంటూ కూడా ఇప్పటికే అన్ని రంగం సిద్ధం చేసుకున్నారో ఈ అంశం మాత్రం కొంత టెన్షన్ గానే నెలకొంది. ఇది స్థానిక ప్రజల నుంచి వ్యతిరేకత, హైడ్రా అధికారులు కూల్స్తామంటూ మాత్రం ఈ పందం, ఈ ఇద్దరి మధ్యలో జరిగేటువంటి ఇష్యూ మాత్రం సిటీలో పెద్ద మొత్తంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. గత 3 రోజులుగా ఏదైతే ఇల్లులు కోల్పోతున్నటువంటి బాధితులు అయితే రోడ్డుపైకి వచ్చి తీవ్ర స్థాయిలో ఆవేదన, ఆందోళన, నిరసన గలం వినిపిస్తూ ప్రభుత్వాన్ని తిడుతూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ హైడ్రా అనేది నిరుపేదల కోసం పెట్టినటువంటి మెషిన్ అంటూ కూడా రకరకాలుగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ పబ్లిక్ నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతను బట్టి హైడ్రా ఏదైనా వెనక్కి తగ్గుతుందా లేదా అవేవి కూడా పట్టించుకోకుండా యాక్సిస్ గా కూల్చివేతలు జరుపుతారనే దానిపై మాత్రం ఈ రోజుతో ఒక క్లారిటీ రానుంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.